హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈవినింగ్ స్నాక్ అయితే ఆనియన్ పకోడీ అనమాట. సో మనం ఆనియన్స్ని కట్ చేసి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుని అలా ప్లెయిన్గా తీసుకొని పచ్చిమిర్చిని ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత గిన్నె తీసుకొని అందులో మనం ఇందాక ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ తీసుకున్నాం కదా, అవన్నీ ఈవెన్గా కలిసేలాగా ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట నీట్గా. ఆ తర్వాత ఆ పచ్చిమిర్చి మనం ఆనియన్స్ కలుపుకున్నవన్నీ ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం వాము అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఈ అన్నీ కలిసేలా బాగా కలుపుకొని తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత ఇంకా మనం శనగపిండి అయితే వేసుకోవాలి సరిపోయేంత. తర్వాత అందులో కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి అనమాట. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి పకోడీ వేసుకోవడానికి సరిపోయే టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఈ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన నూనె పెట్టేసుకొని నూనె బాగా వేడి వచ్చేసిన తర్వాత మనం ఈ కలుపుకున్న పకోడీ మిక్చర్ని అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కాకొచ్చినట్లయితే పకోడీ అనేది 2 మినిట్స్లో అయిపోతుంది. ఈ విధంగా మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఎందుకంటే ఈవెన్గా ఫ్రై కావాలి కాబట్టి. ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ ఉంటే మన పకోడీ రెడీ. ఆ తర్వాత మంచిగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా దింపేసుకుంటే మన పకోడీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.